సో అంటే ఎవరెవరు ఎలిజిబిలిటీ అండి దీనికి? ఎవరెవరు చేయొచ్చు దీంట్లో? దీనికి బేసికల్లీ 18 years ఏజ్ లిమిట్ ఈస్ రిక్వైర్డ్. అంటే దోస్ హూ హావ్ కంప్లీటెడ్ 18 years ఆల్ ఆర్ ఎలిజిబుల్. దీనికి డిగ్రీలు ఇలాంటివి ఏం అవసరం లేదా సార్? ఏమీ అవసరం లేదండి. పార్ట్నర్షిప్ ఫార్మ్స్, స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అండ్ బిగ్ సైజ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంపల్సరీ అండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ సిఏ ఫార్మ్స్ అంటే జనరల్ గా మనకి మీడియం చిన్నవే తెలుసు, పెద్దవి అనేది జనరల్ గా జనాలకు తెలియదు. బట్ నేను వినింది ఇక్కడ చాలా పెద్ద కంపెనీలు ఇండియాలో హైర్ చేసుకుంటాయని, అంటే ఈవై కానీ, డెలాయిట్ కానీ, కేపీఎంజీ, ఇవి ఈ కంపెనీస్ లో ఒక ఐటీ ఎంప్లాయీ జాబ్ రావడం అనేది చాలా మందికి కల. అది కరెక్ట్ సార్. కానీ సిఏలో ఈ కంపెనీలే హైర్ చేసుకుంటాయని వింటున్నాను అసలు. కరెక్ట్ అండి. అది ఎలా సార్? అంటే ఆ ప్రాసెస్ ఎలా నడుస్తుంది వాళ్ళకి? అది ఈ ఆల్ బిగ్ 4 ఆర్గనైజేషన్స్ కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. డిపార్ట్మెంట్ 1 బ్యాంకింగ్ మ్యాటర్స్, డిపార్ట్మెంట్ 2 ఇన్సూరెన్స్ మ్యాటర్స్, డిపార్ట్మెంట్ 3 అకౌంటింగ్ రిలేటెడ్ మ్యాటర్స్, డిపార్ట్మెంట్ 4 ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అండి. ఆ ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అందరికి కూడా ఈ కోర్సు కంప్లీట్ అయిన వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఓకే.